ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శనికి స్వాగతం. ఈరోజు మనము తిరుపతి శ్రీనివాస యాత్రికుల వసతి సముదాయం నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారి ఏర్పాటు చేసినటువంటి బస్సులో తిరుపతి చుట్టుపక్కల 500 రూపాయలతో 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి 7 ప్రముఖ పుణ్యక్షేత్రాలని దర్శించుకోబోతున్నాం. ఈ బస్సు తిరుపతి శ్రీనివాసం నుంచి బయలుదేరి వెళ్తుంది. తర్వాత నగిరికి దగ్గరలో నగిరి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ భూనీల సమేత శ్రీ కర్య మాణిక్య స్వామి వారి దేవాలయాన్ని మొదటిగా మనము దర్శించుకోబోతున్నాం. ఇది నగిరి పట్టణంలో ఉంది. మహాభాగవతంలో గజేంద్ర మోక్షం జరిగినటువంటి పుణ్యక్షేత్రం ఇది. మొసలి బారిన పడిన గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు ప్రసన్నమై మొసలిని సంహరించి గజేంద్రుని రక్షించినటువంటి పుణ్యభూమి శ్రీ కరినీల మాణిక్య స్వామి క్షేత్రం. ఇక్కడ స్వామివారు భూదేవి శ్రీదేవి సమేతంగా అభయహస్తంతో ఉంటారు. అభయహస్తంతో భక్తుల్ని రక్షిస్తూ దర్శనమిస్తారు. ఆపదలో ఉన్నప్పుడు స్వామివారు అభయహస్తంతో భక్తుల్ని రక్షిస్తారని చెబుతారు. తర్వాత మనము శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర దేవాలయం బుగ్గ అగ్రహారంలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం. గౌతమ మహాముని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకు వచ్చినప్పుడు కాశీలో ఉన్నటువంటి మరియు కాశీకి సమానమైన క్షేత్రం కొరకు కుజస్థలి నదీ తీరం వద్ద శివుని గురించి తపస్సు చేసి శివుని అనుగ్రహంతో ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. కాశీకి సమానమైన క్షేత్రం ఇది. కాశీకి వెళ్ళనవసరం లేదు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కాశీని దర్శించిన ఫలితం వస్తుంది. ఇది కుజస్థలి నది. గౌతమ మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం. అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. బుగ్గ అగ్రహారం అనే గ్రామంలో నగిరికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం. ప్రదోష పూజలు విశేషంగా చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది ఈ దేవాలయం. వినాయకుడు, కాలభైరవుడు, నాగకన్యలు, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి మొదలైనటువంటి ఉపాలయాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి మనము 3వ క్షేత్రము దర్శించుకోబోతున్నాం. ఇది మంగళా సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి ఆలయం సురుటిపల్లి. తిరుపతికి 90 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడు ఊతికోట సమీపంలో, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సురుటిపల్లి నందు వెలసిన ప్రఖ్యాతిగాంచినటువంటి శైవ క్షేత్రం ఈ పల్లికొండేశ్వర స్వామి వారి దేవాలయం. స్థల పురాణం ప్రకారం పూర్వము అమృతం కోసం క్షీరసాగర మదనం చేయగా మొదట విషం వస్తుంది. ఆ విషాన్నంతా పరమశివుడు సేవించి తన కంఠంలో దాచుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడైనా పరమేశ్వరుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం స్వామివారు మానవ విగ్రహ రూపంలో అనంత పద్మనాభ స్వామి ఎలా ఉంటారో అలా ఉండి పార్వతీ అమ్మవారి ఒడిలో తలపెట్టుకొని సేద తీరుతూ భక్తులకి దర్శనమిస్తారు. సర్వమంగళ అంటే దేవతలందరి సమక్షంలో విషాన్ని సేవించినటువంటి స్వామి. ఇదిగో ఇలా పార్వతీ అమ్మవారి ఒడిలో సేద తీరుతూ మనకి లోపల దర్శనమిస్తారు స్వామివారు. విషాన్ని సేవించి ఉన్నారు కాబట్టి కాలకూటేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ప్రదోష పూజలకు ప్రత్యేక నిలయం ఈ క్షేత్రం. మరగతాంబిక అమ్మవారు రూపంలో పార్వతీ అమ్మవారు కొలువై ఉంటున్నారు ఈ క్షేత్రంలో. అరుణా నది ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఈ గుడిలో గోశాల కూడా ఉంది. ఇప్పుడు మనము చూస్తున్నది
గోపురం బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది అరుణా నది. ఇక్కడ గోశాలలో బుజ్జి గోమాతలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా ముచ్చటగా ఎన్ని గోమాతలు ఉన్నాయో చూడండి. ఈ గోశాలని దర్శించుకొని మనము ఇక్కడి నుంచి బయటికి వచ్చేస్తే ఇక్కడ మనకి స్వామివారు గర్భగుడిలో ఎలా ఉంటారో చూడొచ్చు. ఇదిగో ఇక్కడ బయట చూపిస్తున్నారు. ఇది ఆలయ ప్రాంగణం. ఈ ఆలయ ప్రాంగణం మనం వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ పెద్దగా లేదు. సాయంత్రం ప్రదోష పూజలు జరిగేటప్పుడు మాత్రం విపరీతమైన రద్దీ ఉంటుందట. ఇక్కడ ప్రదోష పూజలకు ప్రత్యేకమైనటువంటి క్షేత్రము ఈ పల్లికొండేశ్వర క్షేత్రము. సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శిల్పకళా సంపద ఈ విధంగా ఉంటుంది. ఇది స్వామివారి గర్భగుడి యొక్క గోపురము. ఇక్కడి నుంచి మనము తర్వాత 4వ గుడి, 4వ పుణ్యక్షేత్రము దర్శించుకోబోతున్నాము. మనం వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారి బస్సు ఇదే. ఈ బస్సు ప్రస్తుతం మధ్యాహ్నం భోజనం విరామం కొరకు పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం దగ్గరలో ఒక హోటల్ దగ్గర ఆగింది. ఈ హోటల్లో భోజనం అయితే అంత నాణ్యతగా మరియు రుచికరంగా లేదు. నాకైతే ఇక్కడ భోజనము అస్సలు నచ్చలేదు. ఇక్కడి నుంచి మనము 4వ ఆలయానికి నాగులాపురం బయలుదేరిపోతున్నాము. ఈ పల్లికొండేశ్వర స్వామి ఆలయం నుంచి నాగులాపురం వెళ్ళేటటువంటి దారి చుట్టూ పచ్చని పొలాలు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మనము ఒక్కరమే ఒకే రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఈ ఆలయాలని దర్శించాలంటే చాలా సమయం పడుతుంది. తర్వాత ఈ బస్సులో వెళితే మనకి ఉపయోగం ఏంటంటే వీరు త్వరగా దర్శనం చేపిస్తారు. ఎంత రష్ ఉన్నా కానీ ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ ద్వారా మనల్ని గుడి లోపలికి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు మనము నాగలాపురంలో ఉన్నటువంటి శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయ సమీపంలోనికి వచ్చాము. మనము దర్శించబోతున్న 4వ క్షేత్రం ఇదే. నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయము. భూమిపై ప్రాణకోటి ఏర్పడకముందు బ్రహ్మ సృష్టిని ఏర్పరచడానికి తపస్సు చేయసాగారు. సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నమ్మకంగా ఉండి 4 వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాక్కుంటాడు. దేవతలందరితో కలిసి బ్రహ్మ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణుమూర్తి దశావతారాల్లో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం దాల్చి సముద్ర గర్భంలోకి వెళ్ళి సోమకాసుడితో యుద్ధం చేసి వాడిని సంహరించి 4 వేదాలను తిరిగి బ్రహ్మకి అప్పగించినటువంటి పవిత్ర వేదభూమి ఈ వేదనారాయణ స్వామి ఆలయం ఉన్న నాగలాపురం గ్రామం. ఇక్కడ అమ్మవారి పేరు వేదవల్లి. ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి మార్చి 26, 27, 28 తారీఖుల్లో సప్తద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామివారిని తాగుతాయి. ఇప్పుడు మనము 5వ క్షేత్రం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం నారాయణవనంకి చేరుకున్నాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వివాహం పద్మావతీదేవి అమ్మవారితో జరిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి భూమి ఈ నారాయణవనం. శ్రీ పద్మావతి అమ్మవారు జన్మించిన మరియు వివాహం జరిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నారాయణవనం. స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు పుత్రకామేష్టి యాగం కోసం మండపం కొరకు నేలను దున్నుతుండగా ఒక పెట్టెలో పద్మంలో ఒక శిశువు దొరుకుతుంది. ఆమెకు పద్మావతి అని నామకరణం చేసి పెంచి పెద్ద చేస్తారు ఆకాశరాజ దంపతులు. తిరుమల శ్రీవారు వేటకై ఈ ప్రాంతానికి వచ్చి వనములో పద్మావతి అమ్మవారిని చూసి ఆకాశరాజును ఒప్పించి వివాహం చేసుకున్నటువంటి పుణ్యక్షేత్రం.
ఇక్కడ పద్మావతీదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడుగా కొలువు తీరి ఉంటారు స్వామివారు. వివాహమైన తర్వాత స్వామివారు అమ్మతో మరియు ఇతర దేవతలతో కలిసి కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళతారు. ఇక్కడ విశేషం ఏంటంటే, వివాహం అప్పుడు అమ్మవారికి నలుగు పెట్టడానికి పిండి విసరటానికి ఉపయోగించినటువంటి రాతి తిరగలి, స్వామివారు వేటకు వచ్చినప్పుడు ఉపయోగించినటువంటి ఖడ్గము ఇక్కడ ఇప్పటికీ ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తెచ్చి మొట్టమొదటిసారిగా భూమి మీద ఇక్కడే నాటారని చెబుతారు. మనము 6వ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటానికి వచ్చాము. ఈ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము కార్వేటి నగరం, సంతాన వేణుగోపాల స్వామి అని పిలుస్తారు. రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారు ఇక్కడ కొలువై ఉంటారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆకాశరాజు వంశస్థుల్లో చిట్ట చివరి రాజు వెంకట పెరుమాళ్. ఆయనకు సంతానం లేని కారణంగా ఈ ఆలయాన్ని నిర్మించి స్వామి అనుగ్రహంతో సంతానం పొందారు. సంతానం ప్రసాదించారు కాబట్టి సంతాన వేణుగోపాల స్వామిగా పిలుస్తారు. శ్రీకృష్ణ స్మరణ దర్శనంతో సమస్త శ్రేయస్సు లభిస్తుందంటారు. అలాంటి మోహనాకారుడై కార్వేటి నగరంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం సప్త కలశాలతో, పంచ అంతస్తులతో, విశిష్ట కళ సంపదతో రాజగోపురము దర్శనమిస్తుంది. సంతానం లేనివారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కళ్యాణం ఆలస్యమైన వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వెంటనే కళ్యాణం అవుతుందని చెబుతారు. శ్రీకృష్ణ భగవానుడు తమ దేవేరులిద్దరితో కలిసి ఏకశిలపై దర్శనమిస్తారు. స్వామివారు వేణువు వాయిస్తూ పై భాగంలో మకర తోరణం, క్రింది భాగంలో గోమాత, సుదర్శన చక్రంతో ఉంటారు. ఈ ఆలయం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి రాజగోపురం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7:30-8 గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిసే ఉంచుతారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అప్పలాయగుంట. మనము దర్శించుకోబోతున్న చిట్ట చివరి ఆలయం 7వ ఆలయం. ఇది అప్పలాయగుంటలో ఉంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఈ క్షేత్రంలో అభయహస్తంతో మనకి దర్శనమిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం మనము పద్మావతి అమ్మవారిని, ఆండాల అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయ ప్రధాన ద్వారం. ఇక్కడి నుంచే మనము ఆలయం లోపలికి వెళ్తాము. ఇది రాజగోపురం. చుట్టూ ఎత్తైనటువంటి కొండలు, తూర్పున పుష్కరిణి ఉంటుంది. నారాయణవనం నుంచి కళ్యాణమైన తర్వాత స్వామి అమ్మవారు ఈ క్షేత్రంలో వచ్చి సిద్ధేశ్వర స్వామి వారిని ఆశీర్వదించి ఇక్కడి నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. ఇది ఈరోజు శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో మనం దర్శించినటువంటి క్షేత్రాలు.